హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దిమ్మ తిరిగే ఒక షాకింగ్ న్యూస్ అనేది తెలియజేశారు. అది ఏంటి అనేది తెలియాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అర్హత లేకుండా పెన్షన్లు తీసుకున్న వారి నుండి ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్ మొత్తం రికవరీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏపీలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది. ఇకపోతే ప్రతి 10,000 మందిలో ఏకంగా దాదాపు 500 మంది అనర్హులే ఉన్నారు. ఈ అనర్హులు ఎవరైతే ఈ పెన్షన్ తీసుకుంటూ ఉంటున్నారో వారందరినీ గుర్తించారు. 2 రోజులు కలెక్టర్లు, కార్పొరేషన్లో పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇకపోతే శశిభూషణ్ కుమార్ పెన్షన్లు అర్హత లేని వారికి వస్తున్నాయని ఫిర్యాదులు ఉన్నాయని చెప్పి వెల్లడించిన ఆయన తాము నిర్వహించిన సర్వేలో ప్రతి 10,000 మందిలో 500 మంది అనర్హులే తేలినట్లు స్పష్టం చేశారు. దీనిపై సీరియస్గా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే 3 నెలల్లో ప్రతి పెన్షన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని చెప్పి ఆదేశాలైతే జారీ చేశారు. ఇక తర్వాత చూసుకుంటే అర్హత లేకున్నా పెన్షన్లు తీసుకున్న వారిని ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని చెప్పి స్పష్టం చేశారు. ఇకపోతే ఈ పెన్షన్ల కోసం తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. పెన్షన్ల కోసం మెడికల్ సర్టిఫికేట్లను బోకస్ సర్టిఫికేట్లు ఇస్తున్నారని చెప్పి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాడి మండలంలో దంత నియోజకవర్గంలో 484 పింఛన్లు అంటే అందులో 78 వికలాంగ పెన్షన్లు, 78 పింఛన్దారులు పరిశీలనపై అందులో 28 మంది అర్హులుగా తేల్చింది. అనర్హులైన 56 మంది, 28 మంది విచారణలో కూడా రాలేదని చెప్పి ఈ జిల్లా కలెక్టర్ అయితే విచారించడం అయితే జరిగింది. ఇకపోతే ఇటువంటి పెన్షన్లు రద్దు చేసి అనాథ పిల్లలకు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు ఈ పెన్షన్ అందజేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు కోల్పోయిన ఒంటరిగా ఉన్న చిన్నారులకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. అనాథ పిల్లలకు సామాజిక భద్రత పెన్షన్లతో అందుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గురువారం కలెక్టర్లతో సదస్సులో ఏర్పాటు చేశారు. అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారు. ఇకపోతే ఇదే సమయంలో అనర్హులను గుర్తించి బోకస్ పెన్షన్కు చెక్ పెట్టాలని చెప్పి స్పష్టం చేశారు. 2 రోజుల కలెక్టర్ సదస్సులో భాగంగా గురువారం పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖలపై సీఎం గారు సంక్షేమించారు. రాష్ట్రంలో 64 లక్షల మంది సామాజిక భద్రతా పెన్షన్ను పంపిణీ చేస్తామని, ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో పెన్షన్లను లబ్ధిదారులు స్వయంగా అందిస్తామని చెప్పి తెలియజేశారు. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా బోకస్ పెన్షన్లు ఉన్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఓకేనా అండి, ఎవరైతే ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఎవరైతే ఈ పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారిని ఈ పెన్షన్ అనేది తొలగించడం అయితే జరుగుతుంది. ఈ పెన్షన్ అనేది తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఓకేనా అండి, ఈ వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.